ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఒక టాపిక్తో నేను మీ ముందుకి వచ్చిన్నాను. మనం బైబిల్లో చూసుకునేలా అబ్రామయ్య శారా గురించి దేవుడు వాళ్ళకి మృత్యప్రాయంలో కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదించిండు. ఆయన విశ్వాసులకు గొప్ప తండ్రి ఎలా అయినాడని మనము బైబిల్ ఆది కాండంలో చూసుకునేలా ఆయనకి 100 సంవత్సరాలకి దేవుడు వాగ్దాన పుత్రుడిని ఇచ్చిండు. 90 సంవత్సరాలకి శారాకి వీళ్ళిరువురికి దేవుడు ఇస్సాకుని దయచేసిండు. ఇస్సాకు అనే పేరుకి అర్థము నవ్వు, అంటే అంతకుముందు వాళ్ళ జీవితంలో ఒక నవ్వు అనేదే లేదు. సో ఒక భార్య భర్తకి బిడ్డలు చాలా అవసరం అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. లేట్గా ఆలస్యం అయినప్పుడు కూడా ఎంత శ్రేష్టమైన బిడ్డ ఇచ్చిందంటే మళ్ళీ ఇచ్చినట్టుగా ఇచ్చి కూడా దేవుడు ఒక అబ్రహామయ్యని ఆ విశ్వాసులకు ఆయన ఎలా తండ్రి అవ్వాలని టెస్ట్ చేసిండు. ఎలా చేసిందంటే ఏకైక కుమారుడని నీ కుమారుడిని నాకు బలిగా ఇయ్యి అని చెప్పింది. కానీ ఏ మాత్రము వెనకంచి వేయకుండా అబ్రహామయ్య ఏం చేస్తాడు, ఒక బలికి అన్నీ సమకూర్చి తన బిడ్డకే చెప్పుడు, ఇస్సాకుకే. తన బిడ్డ ఎంత చక్కగా ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఏ మాత్రం చెప్పలేదు. అన్నీ రెడీగా ఉన్నాయి నాన్న తండ్రి, కానీ గొర్రె లేదే అన్నప్పుడు అప్పుడు ఆయన మనస్సు ఎంత బాధపడి ఉంటాడు కదా. దేవుడు ఆ విధంగా అబ్రామయ్యని టెస్ట్ చేసిండు. కానీ ఆ టెస్ట్లో ఆయన పాస్ అయిండు. ఆయన ఇంకా చంపే ఒక ఇది చేసేటప్పుడు కూడా కత్తి వేసేటప్పుడు పరలోకము నుంచి దూత ఆజ్ఞ ఇచ్చి అబ్రహాము నీ బిడ్డ మీద కత్తి వేయద్దు అని చెప్పి తీసివేస్తాడు. అదేవిధంగా ఆ బిడ్డ కూడా ఎంత క్రమక్రమంగా దేవునిలో ఎదిగిందంటే యవ్వన కాలంలో తన ఇష్టానుసారంగా వివాహం చేసుకోలేదు. తల్లిదండ్రులు ఇష్టపడి తల్లిదండ్రులు వచ్చి తన బంధువులు ఉన్నప్పుడు బంధువులు ఉండి ఎలియాజర్ని పంపించి అక్కడ సంబంధం కుదిర్చిదా ఇస్సాకి అక్కడి నుంచి రెబేకమ్మని తీసుకొని వచ్చి రెబ్కాని వివాహము చేసుకున్నాడు. ఆయన పనిలో కూడా ఆయన పని ఏమి, పొద్దునంతా ఇస్సాకు వ్యవసాయం చేస్తాడు, సాయంకాల సమయంలో పొలంలో దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఇప్పుడుండే జనరేషన్ పిల్లలు కూడా అలాగనే ఉండరు. తన ఇష్టానుసారంగా నాకు ఇష్టము నేను ప్రేమించే వివాహం చేసుకుంటా అలా ఉండకూడదు. తల్లిదండ్రులు చూపించే వరకు వాళ్ళ ఒక అండర్లనే వాళ్ళ ఒక పాదుగాపులనే బిడ్డలు కూడా ఉండాలి. దేవుడిచ్చిన ఒక బిడ్డ వాళ్ళకి అన్ని సమకూర్చే ఒక జీవితం మీద తప్పకుండా ఇష్టత. ఇరువురు ఎలాగైతే దేవుడి దగ్గర మొరపెట్టినారో అదేవిధంగా వాళ్ళకి లేటుగా పుట్టిన శ్రేష్టంగా అయినా కూడా వాళ్ళ జీవితంలో ఎన్నడూ ఒక నవ్వునింది. ఆమె ఈ లోకమకే తల్లి. అబ్రహామయ్య కూడా విశ్వాసులకి ఆయన పెద్ద తండ్రి. శారమ్మ కూడా అందరిలో కూడా ఆమె తల్లిగా, అందరికీ తల్లి ఎవరంటే శారమ్మ. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించిండు. నా జీవితంలో కూడా దేవుడు అటువంటి ఆశీర్వాదాలు ఆలస్యమైనప్పుడు కూడా శ్రేష్టమైన ఇచ్చే నవ్వు పుట్టించే ఒక దేవుడు మన జీవితంలో. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.